Good morning students. I am G Ramya, lecturer in chemistry. ఈ వీడియోలో మనం పెస్టిసైడ్స్ గురించి తెలుసుకుందాం. అంటే క్రిమి సంహారాల గురించి అలాగే వాటి యొక్క విష ప్రభావం గురించి తెలుసుకుంటాం. ఓకే, అసలు పెస్టిసైడ్ అంటే ఏంటి చూడండి. ఏదైనా ఒక కెమికల్ సబ్స్టెన్స్ని యూజ్ చేసుకొని మనం అన్వాంటెడ్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ లేదా అన్వాంటెడ్ అండ్ డేంజరస్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ని కంట్రోల్ చేయాలనుకుంటే దాన్ని పెస్టిసైడ్స్ అంటాం. అంటే మొక్కల్లో కానీ లేదా మనం ఏం చేస్తాం, మొక్కల్లో పనికి రానటువంటి అన్వాంటెడ్ అవసరం లేనటువంటి అలాగే విషపూరితమైన క్రిములను సంహరించడానికి ఈ పెస్టిసైడ్స్ని వాడతాం. కెమికల్ సబ్స్టెన్స్ యూజ్డ్ టు కంట్రోల్ అన్వాంటెడ్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, దీన్ని పెస్టిసైడ్స్ అంటాం. పెస్టిసైడ్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. ఫంగిసైడ్స్ అని, ఇన్సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్, రోడెంటిసైడ్స్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. పెస్టిసైడ్స్ చాలా రకాలు ఉంటాయమ్మా, అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్. ఫస్ట్ హెర్బిసైడ్. హెర్బిసైడ్ అంటే మనం ఏదైనా ఒక కెమికల్ని యూజ్ చేసుకుని వీడ్స్ అంటే కలుపు మొక్కలను తీయడానికి దేనైతే ఉపయోగిస్తామో దాన్ని హెర్బిసైడ్ అంటాం. ఎగ్జాంపుల్ బొరాక్స్ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఇన్సెక్టిసైడ్. ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి అంటే పురుగుల్ని కంట్రోల్ చేయడానికి మనం పురుగు మందులు వాడతాం, దాన్ని ఇన్సెక్టిసైడ్ అంటాం. ఎగ్జాంపుల్ డిడిటి, బిహెచ్సి. నెక్స్ట్ రొడెంటిసైడ్. రొడెంటిసైడ్ అంటే పొలాల్లో ఉన్న చిట్టెలుకల్ని చంపడానికి, యూజ్ టు కిల్ రొడెంట్స్, ఎలుకల్ని చంపడానికి ఉపయోగిస్తారు. ఏం ఉపయోగిస్తారంటే వార్ఫరిన్ అండ్ జింక్ ఫాస్ఫైడ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ నెమాటిసైడ్. నెమాటిసైడ్ అంటే నెమటోడ్స్ని చంపడానికి, అంటే పొలాల గుండెని గోళీ క్రిముల కింద ఉంటాయి, ఆ క్రిములను చంపడానికి మనకి నెమాటిసైడ్స్ని యూజ్ చేస్తారు. డిబిసిపి అండ్ 4-8 అనే నెమాటిసైడ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, మొలస్కిసైడ్స్ అంటే మన పొలాల్లో ఉన్న మొలస్క్ని చంపడానికి మనం మొలస్కిసైడ్స్ యూజ్ చేస్తాం. అవి ఏంటి అంటే సోడియం పెంటాక్లోరో క్లోరైడ్ ఫినేట్. ఓకే, ఇవి పెస్టిసైడ్స్ అమ్మ. పెస్టిసైడ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, రోడెంటిసైడ్స్, నెమాటిసైడ్స్, మొలస్కిసైడ్స్. ఓకే, ఇప్పటికి మనం పెస్టిసైడ్ డెఫినేషన్, క్లాసిఫికేషన్ నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ పెస్టిసైడ్స్ అనేవి డేంజరస్ అనమాట. అంటే మనం దాన్ని ఇద్దరు మనం దానికి దగ్గరగా వెళ్ళినా లేదా అది మన లోపలికి ఎంటర్ అయినా ఎటువంటి విష ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఎక్స్పోజర్ అంటే ఒకవేళ బాడీ మనలోకి అది ఎంటర్ అయితే ఎంత విషపూరితంగా ఉంటుందో తెలుసుకుందాం. మెథడ్ ఆఫ్ ఎక్స్పోజర్. అసలు ఆ పెస్టిసైడ్ మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే త్రూ స్కిన్ లేదా మౌత్ నుంచి, అంటే ఓరల్గా ఎంటర్ అవ్వచ్చు, లేదా మనం శ్వాస తీసుకున్నప్పుడు ఇన్హలేషన్ లంగ్స్కి ద్వారా, అలాగే కంటి ద్వారా కూడా ఈ పెస్టిసైడ్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఈ పెస్టిసైడ్స్ ఏమి హాని కలిగిస్తాయి అంటే ఎక్యూట్ అంటే వెంటనే సివియర్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి, శ్వాస సంబంధిత ఇబ్బందులు కలుగుతాయి, రిప్రొడక్షన్, అలాగే చిల్డ్రన్స్కి ఇది చాలా ప్రమాదం. నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థని, అలాగే క్యాన్సర్కి కారణంగా అవుతాయి. హ్యూమన్ హెల్త్ మీద పెస్టిసైడ్స్ ఏం ఎఫెక్ట్స్ ఇస్తాయి అంటే ఇవన్నీ రాస్తాం. అంటే పెస్టిసైడ్స్ అనేది మన బాడీలో ప్రతి పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పెస్టిసైడ్స్ని మామూలుగా 2 రకాలుగా చెప్తారు. అదేంటి అంటే ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్, ఆర్గానోఫాస్ఫరస్ పెస్టిసైడ్స్. పెస్టిసైడ్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఒకటి ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్, ఇంకొకటి ఆర్గానోఫాస్ఫరస్ పెస్టిసైడ్స్. ఏమవుతాయి, ఈ పెస్టిసైడ్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే
చూడండి, సాయిల్ యొక్క ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది, అంటే సారం అనేది కోల్పోతుంది తిరిగి. చూడండి, ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్. ఫస్ట్ది ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్. చూడండి, ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్ అంటే మనం ఏం వాడతాము అంటే క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్. క్లోరిన్ కలిగినటువంటి హైడ్రోకార్బన్ని యూజ్ చేస్తాం. ఎక్కడ అంటే అగ్రికల్చర్లో, అలాగే మస్కిటో కంట్రోల్, దోమల్ని నివారించడానికి. ఇందులో ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్లో మనం ముఖ్యంగా చెప్పుకునేది డిడిటి, అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్, ఇదొకటి. అలాగే లిండెన్ అంటే హెక్సాక్లోరోసైక్లోహెక్సేన్ని లిండెన్ అంటాం. ఇందులో ఇంపార్టెంట్ అంటే డిడిటి, లిండెన్ చెప్పుకుంటామమ్మా. ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్ అంటే ఏంటి? ఏ పెస్టిసైడ్స్ అంటే క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్ని యూజ్ చేస్తామో దాన్ని ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్ అంటాము. ఇవి ఏం చేస్తాయి? సాయిల్ యొక్క ప్రొడక్టివిటీని తగ్గించేస్తాయి, అంటే ఈల్డ్ అనేది రాదు మనకి. ఫెర్టిలిటీ కోల్పోతుంది ఆ సాయిల్, అప్పుడు ఏమవుతుంది? ఈల్డ్ అనేది రాదు మనకి. ఫస్ట్ది డిడిటి యొక్క ఫుల్ నేమ్ ఏంటమ్మా? డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. డిడిటి అంటే డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకే, దీని యొక్క ఫార్ములా చూద్దాం మనం. చూడండి, డైక్లోరో 2 ఫినైల్ గ్రూప్స్ ఉన్నాయి. డైక్లోరో అంటే 2 క్లోరిన్ గ్రూప్స్ ఉన్నాయి. డైఫినైల్ 2 ఫినైల్ రింగ్స్కి 2 క్లోరిన్ గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి. అలాగే ఈథేన్కి 3 క్లోరిన్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అంటాం. దాని స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, ఇది ఎక్కడ ఉపయోగిస్తాం డిడిటిని అంటే చెప్పాం కదా, మస్కిటో కంట్రోల్ కని. ఇది ముఖ్యంగా ఇన్సెక్ట్స్ని, అలాగే ముఖ్యంగా అయితే మస్కిటోస్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. మస్కిటోస్ వల్ల మనకేమొస్తుంది? మలేరియా వ్యాధి వస్తుంది. కాబట్టి ఈ డిడిటిని ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఇన్సెక్టిసైడ్గా ఉపయోగిస్తాం. దీన్ని ఎక్కువగా మిలిటరీలో World War II టైంలో ఎక్కువగా ఉపయోగించారు. అంటే కొన్ని డిసీజెస్ అంటే టైఫస్ లాంటి డిసీజెస్ రాకుండా, అంటే ఇన్సెక్ట్ వల్ల వచ్చే డిసీజెస్ రాకుండా దీన్ని అప్పుడు ఎక్కువగా ఉపయోగించారు అనమాట. ఇంకా ఈ డిడిటిని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఆల్సో యూజ్ టు గెట్ రిడ్ ఆఫ్ బాడీ లైస్, అంటే పేలు రాకుండా ఉపయోగిస్తారు తల్లో. ఓకే, నెక్స్ట్, ఈ డిడిటి ఒకవేళ మన బాడీలోకి ఎంటర్ అయితే గనక మనకి నష్టం ఏంటి అంటే హ్యూమన్స్కి పెద్ద నష్టం ఏమీ ఉండదమ్మా. ద ఎఫెక్ట్ ఆఫ్ డిడిటి ఈజ్ మచ్ లెస్ దాన్ యానిమల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది కంపేర్డ్ టు హ్యూమన్స్ అనమాట. ఇది ఒకవేళ హ్యూమన్స్లో అయితే ఏమి పాడు చేస్తుంది అంటే హార్మోన్ ప్రొడక్షన్ని, అలాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన రోగ నిరోధక శక్తిని తగ్గించేస్తుంది అనమాట. మరి ఏంటి యానిమల్స్లో ఏంటి మనం ఏం చూస్తాము అంటే చూడండి, ఏదైతే గుడ్లు పెడతాయో అటువంటి యానిమల్స్లో ఇది ఎగ్ షెల్స్, అంటే ఎగ్స్ యొక్క షెల్ అనేది థిక్నెస్ తగ్గిపోవడం చూస్తారనమాట. అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న పర్యావరణంలో డిడిటి కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే యానిమల్స్కి ఎఫెక్ట్ ఏంటి అంటే ఎగ్ షెల్స్ అనేవి తిన్నుగా తయారైపోతాయి, థిక్గా ఉండవు. నెక్స్ట్, మా డిడిటి తర్వాత నెక్స్ట్ ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, లిండేన్. దాని పేరేంటి? లిండేన్ అంటే హెక్సాక్లోరో, అంటే 6 క్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి. హెక్సాక్లోరోసైక్లోహెక్సేన్. దీని ఫార్ములా ఏంటి? C6H6Cl6. దీని స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ ఒకవేళ లిండెన్ కనుక మనం కన్జ్యూమ్ చేస్తే మనకి ఎర్లీ సిమ్టమ్స్ ఏమొస్తాయంటే కాఫ్, హెడేక్, వామిటింగ్స్, వీక్నెస్ ఇవన్నీ మనలో కనపడతాయి ఒకవేళ లిండెన్ కన్జ్యూమ్ చేస్తే. దీనివల్ల మనకి ఎఫెక్ట్స్ ఏమొస్తాయి అంటే ఐ ఇరిటేషన్, ఇరిటేషన్ అంటే కంటికి, అలాగే చెవికి, ముక్కుకి, గొంతుకి అన్నిటికీ ఇరిటేషన్స్ వస్తాయి. మనకి శ్వాస సంబంధిత వ్యాధులు అన్నీ వస్తాయి. దీనివల్ల లివర్ క్యాన్సర్ కూడా వస్తుందమ్మా. నెక్స్ట్ అమ్మ ఈ ఎండోసల్ఫాన్ కూడా ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడే. ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్ 2 రకాలని చెప్పుకున్నాం కదా. మెయిన్లీ 2 గ్రూప్స్, ఆర్గానోక్లోరిన్, ఆర్గానోఫాస్ఫరస్. ఆర్గానోక్లోరిన్లో ఇప్పుడు మనం DDT, లిండెన్ చెప్పుకున్నాం. ఎండోసల్ఫాన్ కూడా ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడే. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఈ యూజెస్ ఇన్సెక్టిసైడ్ కింద ఉపయోగిస్తారు అగ్రికల్చర్లో. ఇది చాలా చాలా పాయిజనస్ కెమికల్ అమ్మ. మనం ఎక్కడ ఉపయోగిస్తాం దీన్ని అంటే ఇన్సెక్ట్స్ని చంపడానికి ఎక్కడ ఏ పంటల్లో ఉపయోగిస్తామంటే టీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో ఉపయోగిస్తాం. మనమైతే ఉపయోగిస్తున్నాం కానీ 65 కన్నా ఇంకా ఎక్కువ కంట్రీస్లో దీన్ని బ్యాన్ చేశారనమాట ఎండోసల్ఫాన్ యూజెస్ని. మన ఇండియాలో దీన్ని ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే అగ్రికల్చర్లో, అలాగే హాస్పిటల్స్లో ఉపయోగిస్తారు. ఇంకా ఎక్కడ ఉపయోగిస్తాము అంటే క్యాష్యూ నట్స్ గ్రో చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం ఎండోసల్ఫాన్. ఓకే, ఎండోసల్ఫాన్ వల్ల మనకి నష్టం ఏంటి అంటే ఎవరైతే ఆ పంట పొలాల్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువ హెల్త్ రిస్క్స్ ఫేస్ చేస్తారనమాట. చాలా సివియర్ అబ్నార్మాలిటీస్ ఉంటాయమ్మా. అంటే ఇది కిడ్నీస్ని, టెస్టిస్ని, లివర్ని పాడు చేసేస్తుంది. అలాగే ఇది యానిమల్స్కి, ఫిషెస్కి చాలా చాలా టాక్సిక్ అనమాట. బాయ్స్లో అయితే మెచ్యురేషన్ అవ్వకుండా చేస్తుంది, డిలే చేస్తుంది, క్యాన్సర్కి కారణం అవుతుంది. అలాగే కొన్నిసార్లు మనిషి చనిపోతాడనమాట. 2006లో ఒక సంఘటన జరిగింది. నియర్లీ 135 పీపుల్ చనిపోయారు కేరళలో. ఎందుకు? డ్యూ టు ద డ్రగ్ ఎండోసల్ఫాన్. ఓకే, ఇప్పటికి మనం పెస్టిసైడ్స్లో ఫస్ట్ కేటగిరీ ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇది ఆర్గానోఫాస్ఫరస్ పెస్టిసైడ్స్. చూడండి, ఆర్గానోఫాస్ఫరస్ పెస్టిసైడ్స్. పేరే చెప్తుంది కదమ్మా. దీస్ ఆర్ ద ఎస్టర్స్, ఎమైడ్స్ ఆర్ థయోల్ డెరివేటివ్స్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్. అంటే ఫాస్ఫారిక్ యాసిడ్ ఎస్టర్స్ని కానీ, లేదా ఎమైడ్స్ని కానీ, లేదా థయోల్ డెరివేటివ్స్ని కానీ మనం ఆర్గానోఫాస్ఫరస్ పెస్టిసైడ్స్ అంటాం. దే డికంపోజ్ విత్ ఇన్ డేస్ టు వీక్ ఆఫ్టర్ అప్లికేషన్. అంటే ఇవి ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్ లాగా సాయిల్ మీద ఉండిపోవు, ఇది త్వరగా డికంపోజ్ అయిపోతాయి అన్నమాట. దే బ్రేక్ డౌన్ ఇంటూ ఫాస్ఫారిక్ యాసిడ్, ఆల్కహాల్స్ అండ్ థయోల్స్. ఇవేమవుతాయి? ఈజీగా బ్రేక్ డౌన్ అయిపోతాయి. డికంపోజ్ ఇంటూ ఎలా బ్రేక్ డౌన్ అవుతాయి అంటే ఫాస్ఫారిక్ యాసిడ్ కింద, ఆల్కహాల్స్ కింద, థయోల్స్ కింద. ఈ ఆర్గానోఫాస్ఫరస్ కాంపౌండ్స్ని యానిమల్స్ త్వరగా మెటబలైజ్ చేసుకోగలవు, వాటర్లో ఎక్కువ సాల్యుబుల్ అవుతాయి అన్నమాట ఇవి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మ్యాలథయోన్ ఆర్గానోఫాస్ఫరస్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాము. ఇది ఏం చేస్తుందంటే హ్యూమన్స్కి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదమ్మా, కానీ ర్యాట్స్లో అయితే క్రోమోజోమల్ ఎఫెక్ట్స్ని, మన పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఆ క్రోమోజోమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది ర్యాట్స్లో. మా ఆర్గానోక్లోరిన్ పెస్టిసైడ్స్ అయితే చాలా రకాలు చెప్పుకున్నాం. DDT, లిండెన్, ఎండోసల్ఫాన్. ఆర్గానోఫాస్ఫరస్ పెస్టిసైడ్స్ అనేవి ఎక్కువగా నేచర్లో ఎగ్జిస్ట్ అవ్వవు, ఈజీగా డికంపోజ్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ మ్యాలథయోన్ ఒకటే చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ అసలు మన ఈ పెస్టిసైడ్స్ అన్నీ యూజ్ చేయడం వల్ల అవి బర్డ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే ఇందాక చెప్పాను నేను,
ఏదైతే బర్డ్స్ ఏం చేస్తున్నాయి, వాటి యొక్క ఎగ్ షెల్స్ అనేవి తిన్నుగా తయారవుతున్నాయంట. మనం డీడీటీని యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ బర్డ్స్ అనేది తగ్గిపోతుంది. ఏమవుతుంది, ఎగ్ షెల్స్ తిన్నుగా అయిపోవడం, రిప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గిపోవడం. అంటే రిప్రొడక్షన్ అంటే ఏంటి, గివింగ్ బర్త్ టు యంగ్ వన్స్. ఆ రిప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్ ఆన్ పెస్టిసైడ్స్. థ్యాంక్ యూ.